ఒక విచిత్రమైనటువంటి ఒక విషయం మీకు వినుంటారు, కానీ నాకు ఎప్పుడు అది ఆలోచించిన విచిత్రంగానే అనిపిస్తుంది. గతంలో కల్చర్ తర్వాత ఈ డెవలప్మెంట్ ఏమీ లేనటువంటి సమయాల్లో మార్కెట్లో కాయగూరలు అమ్ముతున్నట్టు మాంసం, చేపలు, కోళ్ళు అన్నీ అమ్ముతున్నట్లు మనుషులు కూడా మార్కెట్లో అమ్మేవారు. మనుషుల్ని మార్కెట్లో బానిసత్వం అంటే బానిసలుగా అమ్మేవారు. అక్కడ మార్కెట్లో బానిసలు కొనుక్కోవచ్చు, అమ్మొచ్చు. ఈ బానిసలుగా అమ్మబడుతున్నటువంటి వారిని బట్టలు లేకుండా మార్కెట్లో నిలవబెట్టించేవారు. కొనుక్కోవడానికి వచ్చినటువంటి వారు వారి శరీర భాగాలు పరీక్షించి పరిశీలించి అప్పుడు కొనుక్కునేవారు. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఏదో పెద్ద ఆధునిక దేశంలాగా అమెరికా కనబడుతుంది, కానీ అమెరికాలోకి మార్కెట్లోకి నల్లవారిని, ఆఫ్రికన్స్ని పెద్ద గుంపులుగా నావల్లో, ఓడల్లో తీసుకెళ్ళి స్లేవ్ మార్కెట్స్లో అమ్మేవారు అమెరికాలో. అందుకే నల్లవాళ్ళు అమెరికాలో ఎక్కువ మంది ఉండటం మొదలుపెట్టారు. బిగ్గెస్ట్ స్లేవ్ మార్కెట్లో బిగ్గెస్ట్ మార్కెట్స్ స్లేవ్స్ని అంటే బానిసల్ని కొనటం, అమ్మటం ఇవన్నీ ఎక్కడ జరిగేవంటే ఇంగ్లాండ్, అమెరికా ఇలాంటి దేశాల్లోనండి. సో ఈ బానిసలుగా అమ్మబడుతున్నటువంటి అది ఉదాహరణ తీసుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటారంటే పౌలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. నా దేహమును దేవుణ్ణి మహింపరచడానికి వాడాలి. ఎందుకు దేహమును వాడాలి అంటే, వారు ఏం కొనుక్కునేవారు? ప్రజలు ఈ బానిసలుగా అమ్మబడుతున్నటువంటి ఆ మార్కెట్లో ఏం కొనేవారు? ఈ దేహంనే. మనసును కొనగలరా? మనసు లోపల ఉంటుంది, కొనలేరు. ఆత్మను కొనగలరా? కొనలేరు. కానీ ఏం కొనుక్కుంటున్నారు? కంటికి కనిపిస్తున్నట్టుగా బాడీని మాత్రం కొనుక్కుని దాన్ని హింసించి, అంటే వారిని హింసించి వారితో వెట్టి చాకరీ చేయించుకోవటానికి తీసుకెళ్ళిపోయేవారు. అయితే మీ దేహము యేసు ప్రభుల వారు ఏం చేశారంటే, విచిత్రం వినండి, ఏం చేశారంటే, ఇది మార్కెట్లో ఉంది కనుక ఆయన మార్కెట్కి వచ్చి నిన్ను కొనుక్కున్నారు. విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నారు కనుక మిమ్మల్ని కొనుక్కున్నారు, నన్ను కొనుక్కున్నారు. మిమ్మల్ని అనలేనండి, నన్ను కొనుక్కున్నారు. అయితే నన్ను కొనుక్కున్నప్పుడు ఏదోటి చెల్లించాలి. ఏం చెల్లించారు? రక్తం చెల్లించి రక్తంతో కొనుక్కున్నారు. ఎవరి రక్తం? ఆయన రక్తం. ఎవరి ప్రాణం అడ్డు పెట్టారు? ఆయన ప్రాణం అడ్డుపెట్టి నన్ను ఆ బానిసత్వంలో నన్ను కొనేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరు బానిసనండి? నేను యేసు ప్రభు వారు బానిసని. ఎందుకంటే టోటల్గా కొనేసుకున్నారు, ఏకంగా రక్తంతో కొన్నారు. ఇది మనకి చాలామందికి అర్థం కాదు, తెలీదు. అందుకే నాకు ఇంకా చప్పట్లు కొట్టలేదు, నాకు షాల్ కప్పలేదు, నన్ను అవమానించారు, నన్ను ఎలా చేశారు, అలా చేశారు అని నేను అని ఆలోచిస్తారు. ఓకే, యేసు ప్రభు వారు కొనుక్కున్నప్పుడు నా మీద టోటల్ హక్కు అంతా ఇప్పుడు ఎవరిది? యేసు ప్రభు వారిది, దేవుడిది. ఇంతకీ ఎందుకు కొనుక్కున్నారు అంటే, నన్ను దేవునికి అనుగ్రహించడానికి, దేవుడికి నన్ను ఇవ్వటానికి. ఎలా ఇవ్వటానికి? ఒక రాజుగా, ఒక యాజకుడిగా నన్ను బహూకరించడానికి. ఓకే, అయితే ఇప్పుడు ఎవరు కొరకు కొనుక్కున్నారు? దేవుడు కొరకు.
ఓకే, ఎవడి చేతుల్లోంచి నన్ను విడుదల చేశారు? సాతానుడి చేతుల్లోంచి. ఇప్పుడు నేను ఎవరి దగ్గర బానిసగా ఉండాలి? యేసు ప్రభు వారి దగ్గర. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన నన్ను కొనుక్కున్నప్పుడు బానిసగా ఉంటానని కొనలేదు, నాకు స్వేచ్ఛనివ్వటానికి కొనుక్కున్నారు. కానీ నేనేమంటానంటే, ప్రేమతో ప్రభా, నా చిత్తమును నేను వినియోగించుకుని నా జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాను, ఎందుకులే ప్రభా, నాకు స్వేచ్ఛ వద్దు, నా స్వేచ్ఛ అంతా నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నువ్వు లే అంటే లేస్తాను, కూర్చో అంటే కూర్చుంటాను, వెళ్ళమంటే వెళ్తాను, వద్దంటే వద్దు, నీ ఇష్టం ప్రభా. ప్రేమతో నేను నీ బానిసగా ఉంటానని నేను కోరుకుంటున్నాను ప్రభా అని నేను ఒప్పుకుంటున్నాను. అంటే ఇప్పుడు నన్ను విలువ పెట్టుకున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఏమి కొన్నారు అంటే నా దేహమును కొన్నారు. ఎందుకు కొన్నారు అంటే దేవుని కొరకు యాజకుడిగా, రాజుగా, ఒక యువరాజుగా ఉండటానికి. ఓకే. 3, ఆయన ఏం కొన్నారు? దేహమును కొన్నారు. ఎందుకు దేహము? కంటికి కనిపిస్తున్న ఫిజికల్ బాడీని కొన్నారు. ఎందుకంటే ఫిజికల్ బాడీ, భౌతికమైనటువంటి ఈ శరీరం ఈ లోకంలో ఉంది కనుక, ఈ లోకంలో నేను ఆయన కొరకు ఒక సాక్షిగా కానీ, ఆయన కొరకు ఒక యాజకుడిగా కానీ, ఆయన కొరకు ఒక రాజుగా కానీ ఉండటానికి కొన్నారు. నా తండ్రి ఎవరు? దేవుడు. మధ్యవర్తి నన్ను కొనుక్కున్నవారు ఎవరు? యేసు ప్రభు వారు. అందుకే మరలా ఈ లోకంలో నేను ఉండాలి కనుక ఆయన ప్రతినిధిగా, యాజ్ హిజ్ అంబాసిడర్, ఆయన అంబాసిడర్గా ఉండటానికి పరిశుద్ధాత్మని నాలో పెట్టేశారు. ఇది చాలా అంటే కాంప్లెక్స్గా ఉన్నదేమో అనుకుంటారు, చాలా సింపుల్ అండి. ఈ లోకంలో భౌతిక శరీరం కలిగి ఉన్నాను కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉండి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉండి రథసారథిగా నన్ను నడిపిస్తారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అంటే నేను కొనబడినటువంటి వ్యక్తిని, కొనుక్కున్న వ్యక్తిని. అందుకే నేనేం చేస్తానంటే, ఈ లోకంలో నేను జీవించినంతకాలం నా మెడ చుట్టూ బోర్డు వేసుకున్నాను. ఏంటి ఆ బోర్డు? మీకు కనిపించలేదా? ఈ బోర్డు ఏంటంటే సోల్డ్ అవుట్, కొనుక్కోబడిన వాడు. సాతానుడు వచ్చి ఈడంతా ఈయన్ని అడగటానికి లేదు. ఎందుకంటే నాకు ఏం బోర్డు ఉంది? సోల్డ్ అవుట్. దేవుడు కొనుక్కున్నాడు, మీకెవరికి ఇంకదే మార్కెట్లో లేదండి. అందుకే పాపం చేయరా, ఆ వ్యభిచారం చేయరా, ఆ అబద్ధాలు ఆడరా, ఆ మోసం చేయరా అని వాడు వచ్చి నన్ను దేంట్లోనైనా నడిపించడానికి ఇంక కుదరదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరి మాట వింటాను? యేసు ప్రభు వారిది. ఐఎమ్ సోల్డ్ అవుట్ టు హిమ్. ఏ మనిషికి నా మీద హక్కు లేదు ఇంకా. సంఘమా, మీకు హక్కు ఉందనుకుంటున్నారా? మీరు నన్ను ఏం కొనుక్కోలేదు. నో, నాకు ఈ పని అప్పచెప్పింది దేవుడు కనుక ఆయన ఏం చేయమంటే నేను అది చేస్తాను. మీరు వినకపోతే ఆయన చూసుకుంటారు, మీరు వింటే ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నా మాట వినలేదని నాకేమీ అహం లేదండి. నో నో నో, నాకేమీ గర్వం లేదు. ఆయనే అన్నీ చూచుకునేవాడు. ఆయన రిప్రజెంటేటివ్గా నేను పనిచేస్తుంటే, ఆయన ప్రతినిధిగా, ఆయన అంబాసిడర్గా, రాయబారిగా నేను పనిచేస్తుంటే నా మాట వినకపోతే ఎవరు మాట విననట్టు? దేవుని మాట. మీరు వినకపోతే ఆయన చూసుకుంటారు, మీరు లోబడకపోతే ఆయన చూసుకుంటారు. ఎంత విచిత్రమైనటువంటి చిన్న మాట. విలువ పెట్టి కొనబడిన వారు. మీరు లోబడకపోతే యేసు ప్రభుల వారి రక్తాన్ని మీరు ధిక్కరిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? మన ఇద్దరం కూడా యేసు ప్రభుల వారి చేత కొనబడిన వారమే. నాకు ఒక రోల్ ఇచ్చారు, ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ఏంటంటే మీకు అడ్వైస్ చేసి దేవుడు ఎలా చెప్తున్నారని చెప్పడం. మీ పాత్ర ఏంటంటే లోపట్టం. మీరు వినకపోతే నేనేం చేయలేను. చిచి మిమ్మల్ని శపించాలనో, మిమ్మల్ని ఏదో మీ మీద కోపం ఉండి నాకేం ఉండదండి. ఎందుకంటే మాట వినకపోతే ఆయన ఏమంటారు? నీ మాట వినకపోతే నా మాట ఎక్కడ వింటారా అంటారు. అది అందుకని మనమందరము విలువ పెట్టి కొనబడిన వారమే.
నేను బోర్డు వేసుకున్నట్లు మీరు వేసుకుంటే మీకు మంచిది. ప్రతి క్షణము అనుక్షణము జ్ఞాపకం చేసుకుని ఆయనకి నమ్మకంగా ఉండాలి. అందుకే ఒకరికి ఒకరు లోబడుతూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఆయన శిష్యులుగా అనిపించుకోవాలి. లేకపోతే ఆయన శిష్యులు కాము. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ చేతులకు నాయన, ఇదిగో ఈ ఉదయకాలం నీ బిడ్డల్ని తీసుకొస్తూ ఉన్నాను ప్రభా. ఈ విచిత్రమైనటువంటి మాట, ఈ మాటలో ఇంత పరమార్థం దాగి ఉందని మాకు తెలీదు. ఈరోజు విన్నాము, నీకు లోబడటానికి ఇష్టపడుతున్నావు. ఎందుకంటే నీకు లోబడితే ఆశీర్వాదం అని మేమేమి లంచం కొరకు, అదేదో ఆశీర్వాదం కదా అందుకనే లోబడితే మంచిది అని లంచం ప్రభాది. నో, మీరు దేవుడు, మీరు దైవము, మీరు సర్వాధికారి కనుక మీకు లోబడితే మాకు మంచిది. సర్వాధికారికి లోబడుతున్నాం, దేవుడికి మేము లోబడుతున్నాం. ఇది లోబడవలసిందే, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా లోబడవలసిందే. కనుక మీ చేత్తో మమ్మల్ని శుద్ధి చేయండి. మాలో చోటు చేసుకున్నటువంటి పొల్యూషన్, కరప్షన్ని ప్రభా, వాటినన్నిటినీ, అవినీతిని మీరు కడిగి శుభ్రం చేసి మీ కొరకు మమ్మల్ని ఆయుత్తపరుచుకుని మీ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకుని ప్రభా, మీరు మమ్మల్ని కొనుక్కున్నారు కనుక ఇది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. నాకు చాలా ఇష్టమైన మాట ప్రభాది, నీ ప్రేమ బానిసని, నువ్వేం చెప్తే అది చేయటానికి నేను ఉన్నాను. సెలవిమ్ము దైవమా, ప్రభువా, సెలవిచ్చి నడిపించుకుని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.